ఏపీ మాజీ మంత్రి వైసీపీ నాయకురాలు విడుదల రజని నరసింహం నందమూరి బాలకృష్ణ గారిని కలిశారు. దీంతో ఈ విషయం తెలుసుకున్నటువంటి ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు షాక్ అయ్యారట. వైఎస్ జగన్ గారు వాళ్ళ వైసీపీలో ఉన్నటువంటి నేతలకు ఏం చేయలేని స్థితిలో ఉన్నారు. ఇందుకు కారణం ఏంటంటే ఏపీలో వైసీపీ అధికారాన్ని కోల్పోయింది. అధికారంలో ఉన్నంతకాలం ఆ అధికారాన్ని కేవలం జనసేన అధినేత పవన్ కళ్యాణ్, మెగా ఫ్యామిలీని, నారా చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని మరియు ఆయన రాజకీయ జీవితాన్ని రోడ్డు మీదకి తీసుకురావడానికి ఎక్కువగా వాడారు. అధికారంలో ఉన్నప్పుడు ప్రజలకు ఏదైనా మేలు చేసి ఉంటే కనీసం అరాకొర ఓట్లైనా పడేవి. కానీ అలా చేయలేదు. ఇక విడుదల రజని లాంటి వాళ్ళు ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఏమీ చేయలేదన్న విషయం అందరికీ తెలుసు. ఆ తర్వాత ఎన్నికల్లో పోటీ చేయాలనుకున్నప్పుడు తనకు ఓట్ బ్యాంక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కాకుండా వేరే చోట అవకాశం ఇవ్వడంతో అప్పటి నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద విడుదల రజని గారు కోపంతో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆ సమయంలో రెడీ అంటే ఎవరైనా సరే పార్టీలో పిలిచి టికెట్ ఇచ్చి ఉంటే బహుశా వెళ్ళిపోయేదేమో. కానీ అలా జరగలేదు. ఇప్పుడు మాత్రం ఏపీలో రాజకీయ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ టీడీపీని పక్కన పెట్టే అవకాశాలైతే కనిపించడం లేదు. అంతేకాకుండా మరొక పక్క జగన్ వైసీపీ పార్టీ కూడా ఆవిరైపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు విడుదల రజనీకి వేరే ఆప్షన్ లేకపోవడంతో తెలుగుదేశం పార్టీ లేదా జనసేన పార్టీలో చేరక తప్పేటట్టుగా లేదు. మరి ఇప్పటికే జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన చాలామంది ముఖ్యమైన నేతలు జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీలతో టచ్లో ఉన్నట్లుగా తెలుస్తోంది. అందుకే మాజీ మంత్రి విడుదల రజని కూడా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ, జనసేన కూటమి వైపు వెళ్ళబోతున్నట్లుగా తెలుస్తోంది. ఈ విషయంపై చర్చించేందుకు హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గారిని విడుదల రజని గారు కలవబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన వార్తలు ప్రజెంట్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.